అరే ఎన్నడు చూడని ఇంతొకటి జరిగింది అలా రైతుల కోసం రాత్రి పగలనుకుంటా తిరుగుతున్న రాహుల్ గాంధీ సారు ఇయాల ఇంకో పని చేసిండు. రైతులకే కాదు ఎవ్వరు కాబతచ్చినా నేను సర్కారు మీద సమరం చేస్తా అని అంటున్నాడు. చెమట వాసన ఏడ ఆసనస్తే ఆడికొచ్చి వాళ్ళ కోసం కొట్లాటకు నేను తయారున్నా అని అంటున్నాడు. ఇగో ఇయ్యాల కూడా గసొంటి పని ఒకటి చేసిండట. ఈ నడుమ కాళ్లకు గిరికలు కట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ సారు ఢిల్లీలా రోడ్డు మీద గిట్ల ధర్నాకు దిగిండు. చీపురు గుర్తు మీద గెలిచిన కేజ్రీవాల్ సారు అదే చీపురు బట్టి రోడ్లు ఉడ్చేటోళ్లకు చక్కగా జీతాలు ఇస్తలేరని పెట్టిన ఓ ధర్నా కాడ గిట్లా సపాయి వాళ్ళ నడిమిట్లా కూర్చున్నాడు. ఇందిరాగాంధీ మన్వడు, సోనియా గాంధీ కొడుకు మా సమస్యలు వినేందుకు వచ్చిండని ఎంత మురుస్తున్నారో చూడుండ్రి. ఆగో సారు కూడా మంచిగా చెవులు నిక్కబెట్టింటున్నాడు. అరే గాయ గాయ చేయకుండ్రమ్మా, నిమ్మలంగా చెప్పుకోండి మీ బాధలేందో. ఇగో గీ అక్క చెప్తున్నది, 12,000 మంది మీ జీతాల కోసం లొలి చేస్తున్నా సర్కారు పట్టించుకుంటలేదు సారు. మోడీ సర్కార్ ఇస్తుందని కేజ్రీవాల్ సారు మాకేం తెలియదు ఆయననే అడుగుపోండ్రని మోడీ సార్ ఆఫీసోళ్ళు మమ్మల్ని లాగం పట్టిస్తున్నారు సార్ అని గీ పెద్దమ్మ కొడుకు చెప్పినట్టే చెప్తున్నది కదా. ఇంతకు ముందు చిన్న చిన్న లీడర్లు వచ్చిపోయిండ్రు కానీ ఆఫీసర్లు అయితే పట్టించుకోలేదట. ఇక రాహుల్ గాంధీ సార్ వచ్చి మోడీ సార్ని కేజ్రీవాల్ సార్ని జర గట్టిగానే అరుచుకునే వరకు ఇక మా సమస్యలు తీర్తేయచ్చు అని అనుకుంటున్నారట గీ సపాయి వాళ్ళు.